హాయ్ గైస్, ఈరోజు అయితే చిల్డ్రన్స్ కోసం కొన్ని టిప్స్ అయితే మీకు చెప్పబోతున్నాను. చిన్నపిల్లలు ఏ విధంగా గ్రోత్ అవుతారు, మనం ఎటువంటి ఫుడ్ తీసుకుంటే గ్రోత్ అవుతారు, హైట్ పెరగాలంటే ఏం చేయాలి, అండ్ అలాగే వెయిట్ పెరగాలంటే బరువు పెరగాలంటే ఏం చేయాలి, చిన్నపిల్లలకు ప్రాబ్లం ఉందని మనకు ఎలా తెలుస్తుంది. సో చిన్నపిల్లలకి మనం ఎప్పటి నుంచి ఏ వయసు వస్తే టీచింగ్ చేయాలి, వాళ్ళకి నేర్పించడం ఏ వయసు నుంచి నేర్పించాలి, ఇలాంటివన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, లేట్ ఎందుకు, లెట్స్ బిగిన్. చిన్నపిల్లలకి బెస్ట్ ఫుడ్ పరంగా చెప్పాలంటే ఫస్ట్ మనం మిల్క్ తీసుకుందాం. మిల్క్ పరంగా బెస్ట్ పౌడర్ అనేది లాక్టోగ్రో అని చెప్పాలి. మంచి కంపెనీ, అది రిజల్ట్ కూడా బాగుంది. అండ్ అలాగే సెరోగ్రో, మనకి ఫుడ్ పరంగా అయితే సెరోగ్రో అనేది మంచి రిజల్ట్ ఇస్తుంది. అండ్ అలాగే మనం ఫ్రూట్స్లో తీసుకుంటే ఎవకాడో అనేది డైరెక్ట్గా తినొచ్చు, చాలా మెత్తగా ఉంటుంది, మనకి బ్రౌన్ కలర్లో వస్తుంది. దాని ఆయిల్ కూడా డైరెక్ట్గా తాగొచ్చు అనమాట, స్మాష్ చేసుకొని ఆయిల్ కూడా తాగొచ్చు. ఇది నెంబర్ 1 బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి అందులో. అండ్ అలాగే ఫుడ్ పరంగా సెరిలాక్ పెట్టడం కానీ, మన ఇంట్లో ఉక్కురు చేసుకుంటాం కదా, సో ఈ విధంగా చూసుకుంటే సెరిగ్రో అనేది ఉంటుంది. ఇది మనకు బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది అనమాట చిన్నపిల్లలకి. అండ్ అలాగే వెయిట్ పెరగాలంటే, బరువు పెరగాలంటే ఏం చేయాలి, చిన్నపిల్లలకి బరువు పెరగాలంటే ఆస్తమా ఉందా లేదో చూసుకోవాలి. ఆస్తమా అనేది లేకపోతే అరటిపళ్ళు పెట్టండి, రోజుకి ఒకటి పెడితే మంచి గ్రోత్ వస్తుంది. అండ్ అలాగే మనకి ఎక్కువగా ఎగ్ పెట్టాలి. గుడ్డు అనేది ఎలా పెట్టాలంటే ఉక్కులా చేసేయాలి. అండ్ అలాగే మనకి ఆమ్లెట్ వేసేటప్పుడు తెల్లగున్నదంతా తీసేసి ఓన్లీ పసుగున్నది మాత్రమే, సందమామ మాత్రమే మనకి బాగా ఫ్రై చేసి చిన్నపిల్లలకి ఇస్తే వెయిట్ పెరగడం అంటే బరువు పెరగడంలో బాగా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ అలాగే థర్డ్ వన్, మనకి ఏ ఏజ్లో మనం చిన్నపిల్లలకి టీచింగ్ చేయాలి అంటే ఏ విధంగా. సో ఏ వయసు వచ్చినప్పటికీ మనకి చిన్నపిల్లలకి ఏవైనా నేర్పించాలంటే సరైన వయసు ఏంటంటే 18 నెలలు దాటిన తర్వాత మనం చిన్నపిల్లలకి కొంచెం కొంచెంగా నేర్పిస్తూ ఉండాలి. అండ్ అలాగే స్కూల్లో వేసే ఏజ్ అయితే మాత్రం కరెక్ట్ ఏజ్ 5 years, బట్ 3 yearsకి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసుకుంటారు. బట్ ఎగ్జాక్ట్లీ చిన్నపిల్లలకి అయితే మాత్రం 5 years ఈజ్ ద బెస్ట్ ఏజ్ అనమాట. సో అప్పటి నుంచి ఇంకా మనం స్కూల్కి అయితే పంపించవచ్చు. సో అండ్ అలాగే లాస్ట్ వన్, ఇది ఎక్కువగా చాలా మందికి తెలియట్లేదు, చిన్నపిల్లలకి మిల్క్ ఎలా మిక్స్ చేయాలనేది. సో ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా గైస్, అదే మిల్క్ అనేది పాలగుండ అనేది పాల బట్టలో ఎలా మిక్స్ చేయాలో చాలా మందికి తెలియట్లేదు కదా. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఇది స్టేజ్ 4 అనమాట. స్టేజ్ 4 అంటే ఆఫ్టర్ 18 months, అంటే 18 నెలలు దాటిన తర్వాత ఇది వాడాలి. 18 నెలలు దాటిన తర్వాత మనము 210 ml బాటిల్లోని, అంటే 210 ml బాటిల్లోని మనం 7 స్పూన్లు పౌడర్ అనేది మిక్స్ చేయాలి. అది కూడా 18 నెలలు దాటిన పిల్లలకి రోజుకి ఇలాంటివి 7 స్పూన్లు అనేది మార్నింగ్ ఒకసారి మనం కలిపినప్పుడు ఆఫ్టర్నూన్ కల్లా అయిపోయేటట్టు చూసుకోవాలి. మళ్ళీ ఆఫ్టర్నూన్ మిక్స్ చేస్తే నైట్ కల్లా అది మొత్తం తాగేటట్టు చూసుకోవాలి. అలాంటప్పుడే మనకి చిన్నపిల్లలు బాగా గ్రోత్ అవుతారు అనమాట. సో ఇలాగా మీరు వాడుతున్న ప్రతి మిల్క్ డబ్బాలోని కూడా మీకు ఇలా మెన్షన్ చేసి ఉంటుంది. మీరు ఏ స్టేజ్ వాడుతున్నారో ఆ స్టేజ్కి తగ్గ ఇక్కడైతే మీకు చెప్పడం, ఇక్కడైతే మీకు రాసి చూపిస్తారు. సో దీని పరంగా మీరు ఫాలో అయితే చిన్నపిల్లలకి కావాల్సిన విటమిన్స్ అనేవి కరెక్ట్గా దొరుకుతాయి. ఓకే, సో ఈ విషయం తెలియని వాళ్ళకి కూడా మనకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేస్తే కరెక్ట్గా వాళ్ళకి కూడా ఇవి ఎలా వాడాలనేది తెలుస్తుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ నేను లాక్టోజ్ అని చూపించాను. మీరు ఏ కంపెనీ వాడితే ఆ కంపెనీ మీద కంపల్సరీగా వాటిని అయితే మెన్షన్ చేయడం ఉంటుంది. ఆ విధంగా అనేది యూజ్ చేయండి. ఓకే, మిల్క్ పౌడర్ లాక్టోడెక్స్, సిమ్లాక్, ఐసోమల్ ఇలా వాడుతున్న డిఫరెంట్ కంపెనీ వాడుతున్న మిల్క్ పౌడర్లు సో పాల డబ్బాలో ఎలా మిక్స్ చేయాలో వాళ్ళకి తెలియట్లేదు. మీకు ప్రతి పాల డబ్బా మీద బ్యాక్ సైడ్ చూడండి, దాని మీద ఉంటుంది మీ ఏజ్కి తగ్గ ఎలా మిక్స్ చేసుకోవాలి పాల పౌడర్ అనేది ఉంటుంది. సో దాని పరంగా మీరైతే మిక్స్ చేశారనుకో పిల్లలకి కరెక్ట్గా ఆ ఏజ్కి సరిపడా ప్రోటీన్స్ అనేవి అందుతాయి.
కొందరు తక్కువ కలిపేస్తున్నారు, ఇంకొందరు ఎక్కువ కలిపేస్తున్నారు. బాగా ఎక్కువ కలిపడం వల్ల కూడా మనకు ప్రోటీన్స్ వస్తాయని కాదు, ఆస్తమా వచ్చేస్తుంది పిల్లలకి. బాగా ఇక్కడ మిల్క్ అనేది సెస్ట్లో ఎక్కువ పట్టడం వల్ల బ్రీతింగ్ రాదు, ఆ రెక్కలా ఎగరేయడం గట్ట ఎక్కువ జరుగుతుంది, దగ్గు గట్ట వచ్చేస్తాయి. సో ఇవి కూడా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి హెవీగా పెట్టేస్తే బలం వస్తుంది అనుకోవడం తప్పనమాట. కరెక్ట్గా అక్కడ మెన్షన్ చేస్తారు, మీ ఏజ్కి తగ్గ ఎన్ని స్పూన్లు అయితే మిక్స్ చేయాలో దానికి తగ్గ మీరు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే మన లాస్ట్కి వస్తే చిన్నపిల్లలకి ప్రాబ్లం ఉన్నదని మనకి ఎలా తెలుస్తుందంటే, ఆ ప్రాబ్లం అంటే జ్వరం, జలుబు ఇవి ఉంటే మనకు ఆటోమేటిక్గా ఎవరికైనా టచ్ చేస్తే తెలుస్తుంది. బాడీ హీట్ ఉందనుకో జ్వరం అనేసి, తుమ్ముతుంటే జలుబు అనేసి. సో ఇలాంటి సిమ్టమ్స్ బయటికి కనిపిస్తాయి, కానీ బయటికి కనిపించలేని సిమ్టమ్స్ ఉంటాయి. అంటే ఏజ్ పెరుగుతున్న కొలది కూడా చిన్నపిల్లడు యాక్టివ్గా లేకపోతే, అంటే పాకడం కానీ, మాట్లాడడం కానీ, ఏడవడం కానీ, అండ్ అలాగే మనం ఏదైనా బొమ్మలు చూపించినప్పుడు కానీ, పిలిచేటప్పుడు కానీ స్పందన లేకపోతే, సో ఇలాంటప్పుడు మనం చిన్నపిల్లలకి ప్రాబ్లం ఉందని గ్రహించాలి. పోతే చిన్నపిల్లల్ని వెంటనే మనం చిల్డ్రన్ హాస్పిటల్కి తీసుకెళ్తే మనకి వాళ్ళ బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తారనమాట. ఎప్పుడు కూడా జలుబు, జ్వరం ఇవి కామన్, ఎవరికైనా జరుగుతాయి. చిన్నపిల్లల్లో వచ్చే ప్రతిదీ మనం ఇచ్చే ఫుడ్ వల్ల, ఉండే ఏరియాని బట్టి, డస్ట్ ఎలర్జీస్ ఇవన్నీ కామన్. బట్ యాక్టివ్గా లేకపోతే మాత్రం మనకి కొన్ని ప్రాబ్లం అనేది ఇప్పుడు కాదు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకనే యాక్టివ్గా ఉన్నారా లేదా అనేది ఇక్కడ ముఖ్యం. చిన్నపిల్లలకి ప్రాబ్లం ఉన్నది అనేసి మనకి ఎలా తెలుస్తుందంటే, వాళ్ళు యాక్టివ్గా లేకపోతే ప్రాబ్లం ఉన్నదని గమనించాలి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ రీజన్ అనమాట. జలుబు, జ్వరం అంటే ఎక్కడికి వెళ్ళినా డాక్టర్స్ చూపించినా, లేకపోతే హాస్పిటల్స్కి వెళ్ళినా, లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళినా మెడిసిన్ ఇస్తారు. బట్ యాక్టివ్గా లేకపోతే మాత్రం కంపల్సరీగా డాక్టర్నే కన్సల్ట్ చేయాలి. ఇప్పుడే మనం అనకూడదు, కానీ యాక్టివ్గా లేకపోతే కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అండ్ అలాగే వీక్నెస్ బాగా ఉంటే సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి అన్నమాట. సో పుట్టుకతోనే వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని మనం ఈ విధంగా గమనించి, యాక్టివ్గా లేకపోతే పిల్లల్ని అనేది మనం డాక్టర్ చూపిస్తే వాళ్ళు కరెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తారనమాట. సో యాక్టివ్గా ఉంటే జలుబు, జ్వరము, హైట్, వెయిట్ ఇవన్నీ కూడా ఒక యాక్టివ్గా ఉన్న పర్సన్స్కి ఇవన్నీ కూడా కొన్ని రోజుల్లోనే మనకి ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. సో మనం చిన్నపిల్లడు యాక్టివ్గా ఉన్నాడా లేడా అనేదే మనకి మెయిన్గా చూసుకోవాలి. ఓకే గైస్, సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే నచ్చుంటుంది కాబట్టి కంపల్సరీగా పక్క వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా తెలుస్తుంది.